అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాండా. రవి, నేను సామాన్యంగా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, ఎందుకంటే కలిసి పనిచేస్తాం 26 ఏళ్ళు. నేను పనిచేసేటప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు నువ్వు అందరు కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నాయి కాబట్టి నువ్వు అందరు మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హుడిని. చెప్తాండా, నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా? ఈరోజు సంతోషంగా ఉందా అని చెప్పి అడుగుతాను నేను. ఆ రోజు నువ్వు ఒక తొందరపాటు చర్య చేసినావు, ఒక చిన్న గెయిన్ కోసం, ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారే ఒక మండల్ ప్రెసిడెంట్ చంపినావు. చంపిన తర్వాత ఏమైపోయింది? ఈ అధికారం పోయిన మరుసటి నిమిషము ఇంకొక పార్టీ అధికారం వస్తానే మంచి వ్యక్తి చంద్రుడన్న, నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆయనతో. మనిషి పోయినాడు. ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము.